హాయ్ అండి, నమస్తే. ప్రస్తుతం మనం మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ గారు ఉన్నారు, ప్రొఫెసర్. తనని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా క్యాన్వాసింగ్ అవుతుంది, ఈరోజు ప్రచారం ముగిస్తున్న వేళ ఇన్ని రోజులు ప్రచారం ఎలా చేశారు, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వచ్చింది. మనతో పాటు మాట్లాడడానికి సీతారాం నాయక్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉందండి ప్రచారం, ఎలా సాగుతుంది? ప్రచారం ఇక ముగింపు ఇంకో 2 గంటల్లో ముగింపు ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారంలో ప్రజలు వన్ సైడ్ మోడీ గారికి ఓటేయాలనేటువంటి ఒక ఏదో తీర్మానం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆ నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఎక్కడ పోయినా ఒక విజయోత్సవ ర్యాలీగానే చూస్తున్నారు కదా, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. బాగుంది, ప్రచారం చాలా బాగుంది. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, వాటిని మీరు ఎలా ఢీ కొడతారు? కొట్టుడు ఎక్కడ ఉంది? అన్ని ఫెయిల్ అయినాక కొట్టుడు ఎక్కడిది? ఏదైనా పాస్ అయితే వాడు పాస్ అయ్యిండని నౌకరు వస్తుంది. వాడు ఆరిట్లనే ఫెయిల్ అయిపోయినాక ఢీ కొట్టుడు ఎక్కడ ఉంటుంది? ఫెయిల్ అయ్యి చుక్కలు చూస్తాను వాళ్ళు. అందుకోసం వాళ్ళతో అది పోటీ ఎక్కడిది? కాంగ్రెస్ కి వేసి మొన్న ఓటేసింది కాంగ్రెస్ చూసేసిందా? కాదు కదా, అది కేసీఆర్ మీద ఉన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఓటేయడం జరిగింది. అది ఓకే. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా కవిత ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ. తన మీద మీరు పోటీ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అదే బీఆర్ఎస్ నుంచి వచ్చారు. తన మీద నేను పోటీ చేసి నా మీద ఆమె పోటీ చేసి ఒక దుర్మార్గపు ఆలోచనతోటి తెలంగాణ ద్రోహి కవితకు నన్ను కాదని ఉద్యమ నాయకుని రెండోసారి కూడా ఆమెకు టికెట్ ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? నేను పార్టీ మారినట్టనా, పార్టీ నాకు ద్రోహం చేసినట? నేనేమైనా కడియం సిరియారు కేకేనో వాళ్ళలాగా అన్ని ఉపయోగించుకొని వాళ్ళకు కూడా ఎన్ని ఇచ్చినా కూడా గౌరవం ఇవ్వలే, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఏమి ఇవ్వకుండా 10 సంవత్సరాల పార్టీలోనే ఉన్నా. కానీ నాకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రాష్ట్ర అధ్యక్షుని పంపించి నాకు ఒక అవకాశం ఇచ్చినాక కూడా అక్కడనే ఆయన కాళ్ళు పట్టుకొని ఉండమంటారా అయిందా? కనుక ఆమె ఎవరండి నాకు పోటీ? దేంట్లో నాకు పోటీ? అదన్నా చెప్పరు. అదుర్రి ఏ పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, నేను చేసిన దాంట్లో వాళ్ళు ఏం చేసినా ఒక్కటి చెప్పమనండి, ఒక్కటి. మరి నాకు పోటీ ఎక్కడదండి? ప్రజలు నేను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ప్రజలారా అభివృద్ధి జరగాలంటే సీతారాం నాయక్ ఓటేయండి. సీతారాం నాయక్ అంటే మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం ముడుస్తుంది. మోడీ గారే ఇప్పటికి ప్రధానమంత్రి అయినట్టే, దాంట్లో ఎవరు మనం దాన్ని కాదనేటువంటి పరిస్థితి లేదు. కనుక దయచేసి నాకు ఓటేయండి. నేను ఇప్పుడు చేసిన మీకు ఒక మైబాద్ పట్టణమే చాలు సార్. మైబాద్ పట్టణంలో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పాస్పోర్ట్ ఎక్కడికి పోయి తేవాలి? ఎన్ని రోజులు కావాలి? పాస్పోర్ట్ సేవా కేంద్రం పెట్టింది నాయక్ కదా. ఇవాళ ఢిల్లీ హైదరాబాద్ నుంచి భద్రాచలానికి 2040 కిలోమీటర్లు సీతారాం నాయక్ కదా. గిరిజన యూనివర్సిటీ తెచ్చింది సీతారాం నాయక్ కదా. నీకు రామప్పను చరిత్ర సృష్టించి ప్రపంచ వారసత్వం తీసుకొచ్చింది సీతారాం నాయక్ కదా. ఏది కాదు నేను చెప్పండి? ఎన్ని ఏకలవ్య స్కూల్ తీసుకొచ్చినా, ఎంత చరిత్ర చేసినా, అది ప్రాంతీయ పార్టీలో ఉండి నా శక్తియుక్తులను ఉపయోగించి మోడీ గారిని రిక్వెస్ట్ చేసిన. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో నాకు పనిచేసే అవకాశం ఏంటి? రేపు వీళ్ళిద్దరికి ఓటేసేస్తే ఎక్కడికి పోతారు? కవిత ఇంట్లో లేదు, బయట లేదు, అంటే పార్టీ కేంద్రంలో లేదు, ఇక్కడ అధికారంలో లేదు. ఏం చేస్తారు ఓటేసి? ఎందుకు వేయాలనుకుంటున్నారు? వేస్తే అది ద్రోహం జరిగినట్టే. నాకు ద్రోహం చేసినట్టు, కాంగ్రెస్కు లాభం చేసినట్టు. అది కనుక అక్కడ ఓటేసే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ సీతారాం నాయక్ ఓటు ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఆయన మేధావి, గిరిజన బిడ్డ, 12 అవార్డులు ఉన్నాయి, అందులో ఒక బంగారు పతకం ఉంది. ఒక మాత్రమైన పనిచేసినటువంటి వ్యక్తిగా నన్ను ఆదరిస్తున్నారు ప్రజలు. అందుకోసమే నేను వాళ్ళ కొరకు పోతున్నా, నేను పని చేస్తా ఉన్నా. నాకే ఇస్తారు ఓటు, నేనే గెలుస్తా. గతంలో మీరు ఎంపీగా పనిచేశారు ఇదే మైబాద్ నియోజకవర్గం నుంచి. ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు చెప్పిన ఏంటంటే అభివృద్ధి కదా అవి. అంటే రేపు మళ్ళీ మీరు ఎంపీగా గెలిస్తే మీరు చేసేదేంటి? దక్షిణ భారతదేశంలో అయోధ్యగా తలపించేటువంటి రామాలయాన్ని 2వ అయోధ్యగా చేస్తాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలి, ఎయిర్పోర్ట్ తీసుకొస్తాయి ప్రాంతానికి. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ లేదు. ఎక్కడ కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాలు గిరిజన ప్రాంతాలలో లేవు. ఆ 3 నియోజకవర్గాల్లో అక్కడ విద్యా అభివృద్ధి కొరకు పాటుపడతా, జాతీయ రహదారులు తీసుకొస్తా, ఎయిర్పోర్ట్ తీసుకొస్తా. నేను విద్యార్థులకు ఏదైతే నాకు తెలుసు, ఇప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు ఎంఎస్సీలు, పిహెచ్డీలు చేసి వంట పనులుగా చేస్తున్నారు. చెప్పుకోవడానికి నేను సిగ్గుపడాలి. అటువంటి వాటిలో నా దృష్టి ఉంది, నేను దృష్టి పెడతా, వాళ్ళను పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మీ మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బయ్యారం హక్కు మన హక్కు అనేది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఎందుకు ఇప్పటివరకు కూడా? ఇప్పుడు రీఆర్గనైజేషన్ బిట్లో పెట్టిన దాంట్లో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చాడు, దానికి నేనే కారణం. నేనే తీసుకొచ్చిన. గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొచ్చాడు. ఇక్కడ ఓరు గురించి ఉన్న గత ప్రభుత్వం నేను ఎన్నిసార్లు చేసినా నా మొర ఆలకించలే, దాన్ని సరైన కమిటీ వేయలే. ఈసారి కమిటీ వేస్తాం, అక్కడ ఎంతవరకు ఓరు వస్తుందో అంతవరకు దాన్ని సరిదిద్ది పెడతాం.
అంటే ఇప్పుడు మైబాద్ ప్రజలకి వాళ్ళు మీకు ఓటేయాలంటే ప్రజలు ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి? ప్రజలకు ఒకటే కోరుతున్నా, వాళ్ళిద్దరికి ఓటేసి అభివృద్ధిని అడ్డుకుంటారా? ఇద్దరికి ఓటేసి అందులో ఎవరో ఒకరు నన్ను కాదని వాళ్ళని గెలిపించి అభివృద్ధికి అడ్డుకుంటారా? ఎందుకు అడ్డుకుంటున్నారంటే వాళ్ళిద్దరికి ఏ సత్తా లేదు, పార్లమెంట్లో మాట్లాడలేదు, ఇంతకుముందు చేసిన చరిత్ర లేదు. వాళ్ళు ఇప్పుడు బలరామును పంపిస్తే ప్రతిపక్షంలో ఉండాలి. అసలు ఈమె గెలవదు. ఎందుకు ఈమెకు ఓటేస్తారు? కవితమ్మకు ఓటేయకండి. బలరాం నాయక్ ఓటేసినా అది గెలిపించినా ప్రతిపక్షంలో ఉండేవాడు, ఏమీ చేయలేడు. సీతారాం నాయక సత్తా ఉంది, శక్తి ఉంది, మీరు చూస్తున్నారు. నేను ఏం చేసినని ఇప్పటికి కూడా మైబాద్లో సరైనటువంటి మంచినీళ్ళ వ్యవస్థ లేదండి, దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కనుక నేను తప్పకుండా నాకు అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం ఎంపీని మీరు పంపిస్తే పనులు సులువుగా అవుతాయి. నేను చేసే శక్తి నాకుంది, నాకు ఓటేసి గెలిపించారు. ఇంత కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు దాదాపు రాముని మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు మనం మన నాస్తికులం కాదు, మనం ఆస్తికులం. ప్రతి వారు దేవుని, ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు. 500 సంవత్సరాల నుంచి మరి దేవుని బయటికి తేలేదు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు తేలే? ఎందుకు బాబ్రీ మసీద్ పేరు మీద కప్పి కూర్చోరు? ఇవాళ అందరూ ఆస్వాదిస్తున్నారు, ప్రజలు, మహిళలు సంతోషంగా ఉన్నారు. మరి ఇక దాన్ని దేవుని మీద పెడతారంటే మనకు అందరికి ఉన్నదే కదా. మనకు భారతదేశం, మన భారతీయులు, హిందువులు అనేది ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో బతుకుతున్నాం అని వేరే మతాలను, వేరే కులాలను కించపరుస్తలేం కదా. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో అది వారి నాశనానికి కారణం అవుతుంది. అది సీతారాం నాయక్ గారికి ఓటేయాలంటే ఓటర్లకు ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి? ఎన్నిసార్లు చెప్పాలి సార్? నాకే వేయాలి, నాకే వేయాలి. అది ఎందుకు వేయాలి? ఎందుకు ఏం చేసినో కనబడుతుంది కదా, మళ్ళీ అదే చేస్తా. బలరాం నాయక్ కూడా చెప్తారు ఏం చేసినా ఒకటి చూపెట్టరాదు. మీరు సాక్ష్యం ఎంత చేయండి, నేను ఇస్తా. నేను తుమ్మల నాగేశ్వరరావు వస్తున్నాడు, ప్రెస్ మీట్ లో అడగండి ఎవరు చేసిరు అనేది. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ మంత్రి కదా కాంగ్రెస్ పార్టీ, అడగండి ఏం చేసిన అనేది ఆయనే చెప్తాడు, ఏం చేసిన అనేది నేను చెప్తా. కానీ నువ్వు చేస్తే ఓడిపోయినావు ఎందుకు? అప్పుడు మంత్రిగా ఉండే ఓడిపోతేవి. మరి చేసినట్టే చేస్తే నేను ఆయన చేయలేదు అంటలేను. ఇప్పుడు చేసిండు, నువ్వు ఏం చేసినావు నీకు తెలుసు. ఇవాళ ఏం చేస్తావు? ప్రతిపక్షంలో ఉండి ఇవాళ ఏం చేస్తావు? ఆ రోజున రెండు నీయే కనుక ఏం చేసినామేమో భగవంతుడి కనుక నీకెరక. ఇటు మైబాద్ జిల్లా, ఇటు ఖమ్మం జిల్లా, రెండు జిల్లాలో ఉంది. మీరు కోఆర్డినేషన్ ఎట్లా చేసుకుంటారు? బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. భూములు వేసిందండి. ఈ ఎన్నికలు ఒక వ్యక్తి మీద నడుస్తుంది, ఒక శక్తి మీద నడుస్తుంది, మోడీ గారి పేరు మీద నడుస్తుంది. ఈ దేశానికి ఎవరు భద్రత ఇస్తారో ఆ భద్రత కొరకు జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు అనుమానపడవలసినటువంటి అవసరం లేదు. ఆ శక్తి, భక్తితో, యుక్తితో మోడీ గారిని గెలిపించుకోవాలి, ప్రధానమంత్రి చేయాలి, సీతారాం నాయక్ను గెలిపించుకోవాలి, మైబాద్ అభివృద్ధి చేసుకోవాలనే దాంట్లో ప్రజలు ఉన్నారు. మీరు ఎవరిని పోల్చినా నాకు ఎక్కడ తగరు, వాళ్ళు ఎక్కడ తగరు. చాలా మందికి ఉంది ఇక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నాయని. ఏమైంది? కవిత ఓడిపోయినప్పుడు కేసీఆర్ బిడ్డ అప్పుడు ఏరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేరా? నిజామాబాద్ లో లేరా? వినోద్ ఓడిపోయినప్పుడు. కానీ ఇక్కడ సీతారాం నాయక్ 4 ఎమ్మెల్యే ఓడిపోయిన, ఆయన పార్టీ నుంచి 4 ఓడిపోయినా కాడ సీతారాం నాయక్ గెలిచిండు. మరి ఇది చూస్తలేరు. ఏదో అనవసరమైన మాట్లాడి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా అది తప్పు. నేనే గెలుస్తున్నా, నేను గెలుస్తా, నాకు 100% కాన్ఫిడెంట్ రాసిపెట్టి. నన్ను గెలవకపోతే ప్రాంతం నష్టపోతుంది సార్. నేను అదే అప్పీల్ చేస్తున్నా. నేను గెలిచేమైనా బిజినెస్ పెట్టేది ఉందా? నేను గెలిచేమైనా కాంట్రాక్టులు చేసేది ఉందా? నాకేమైనా వేరే వ్యవస్థ ఉందా? నేను గెలిచే ప్రజాసేవ చేస్తా, అందుకోసం మళ్ళీ వస్తున్నా. ఆ ప్రజలకు అదే వినతి చేస్తున్నా. నాకు వేరే ఆశయం లేదు, వేరే నాకు ఏది చేయాలని లేదు. నన్ను గెలిపించుకోండి, అభివృద్ధి చేసుకోండి. ఫైనల్ గా ప్రజలకి, ఓటర్లకి ఏం చెప్తారు? 10 సార్లు చెప్తున్నా కదా, ఓటర్లు నాకే ఓటేయాలి. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నాకు ఓటేయండి. చేసినవి మీ కళ్ళ ముందు వినబడుతున్నారు, చేయబోయేది కూడా చెప్పాను. నన్ను వేస్తేనే నేను కేంద్ర ప్రభుత్వంలో ఉంటా. రేపు ఇంకా ఏ స్థాయిలో ఉంచుతాడో మీకు తెలుస్తలేదు. నేను గెలిచినాక ఏ స్థాయికి తీసుకుపోతాడో ప్రధానమంత్రి నాకు తెలియదు. మరి అటువంటి అవకాశం వదులుకొని రాష్ట్రానికి నష్టం తిప్పు మలచకండి అని వాళ్ళకి ప్రాధాన్యపడుతూ నాకే ఓటేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, సీతారాం నాయక్ గారు గెలుపు అయితే నాదే అని చెప్పి తను ధీమా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ నెలకొంది. ఖచ్చితంగా మైబాద్ ప్రజలు నాకు ఓటేయాలి, నాకు ఓటేస్తేనే ఆ మైబాద్ అభివృద్ధికి నేను దోహదపడుతా, గతంలో నేనే చేసిన డెవలప్మెంట్ అని చెప్పేసి సీతారాం నాయక్ గారు చెప్తున్న సిచ్యువేషన్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.